నాయకుడు అవ్వాలంటే రైలు పట్టాల మీద పడుకోవాలన్నా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. ఈ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తానో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడి మాట్లాడుకురువా, నువ్వు ప్రజల కోసం మాట్లాడడానికి. నువ్వు ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను డీల్ చేస్తాను. సార్ చూసారా సార్, ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ సార్, సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడిని విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు? ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్ మీ ఆయన వచ్చి లోపలికి రమ్మని పిలువమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఏంటయ్యా కితకితలు పెడతావా? సెక్షన్ 302 ఏదో చెప్పవయ్యా బాబు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. వినపడలా? రావటం కుదరదా? వినపడలేదా? రావటం కుదరదా? అప్పుడైతే దాన్ని నేను డైవార్స్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కదయ్యా, డైవర్స్. అదే నేను తనకి డైవర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ నాలుగు పోసేస్తాను. అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళి డైవర్స్ తీసుకోమను. సరే. ఇదిగో చూడు, ఆ షకీలతో రెండో పెళ్లి చేయించు. నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. చూడమా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడవు, 4 లాగి కుట్టేస్తాను. ఆయనేమో కోసేస్తానంటాడు, నువ్వేమో కుట్టేస్తాను. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా? అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో. వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ, నేను తర్వాత చూసుకుంటాను. కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటా? మగాడేనా ప్రాసిక్యూట్ అవుతాడు? అదే కదా. లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా, చిట్టిగారి తింటావా? కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విజిల్స్తోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇదేదో నిజంగానే అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక మంచి స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ, సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఇప్పటికే 1 నిమిషం వేస్ట్ చేసావు. తాళాలివ్వు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్ట్లు ఏమని చెప్తాను. ఓ ఆ,
నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది. బేబాస్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రైట్ రైట్. రాస్తాను. నా పెన్నులో ఎక్కున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎഴുదమ్మా, బాగా ఎഴുదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎഴുదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఏం చేస్తావంటే చీపురు కట్ట తీసుకుని 4 రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి నైట్ ఏంటి తప్పు? నిన్న నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగా నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రేయ్ వెళ్ళరా, వెళ్ళో బస్సును పిలుచుకురా. వెళ్ళి ఆటోని పిలుచుకురారా. వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలోని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఏమయ్యా ఈవేళ ఇంట్లో వంట ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సారీ. సరే ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో ఇదేంటి? నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదు. బాగా వినపడిందా? ఇదిగో పాత సామాన్లకు మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నావు? వాడిని పిలుచుకురా. వెళ్ళు. ఏమయ్యా రావయ్యా, పాత్రలన్నీ చోటపడిపోయాయి. అదే తన అమ్మగారింటికి వెళ్ళాలి. త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా ఇరకటం అన్నా. ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా, ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు. నాలుకి మిమ్మల్ని కూడా అలాగే గెలుతాడు. అందుకని అన్నా, ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుக்கும் అంద మాదిరి నమ్మ 2 పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గడికి చూపించాలి. నువ్వు విలలుగా ఉండే కన్నా సినిమాల్లో డైలాగులు వస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసరా? నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనమూకు నాయుళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరెక్కడ? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు కుదురుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎందుకు వస్తున్నావు? ఎలా చెప్పాలి?
టన్ 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 టన్. ఏంటిది పీస్ పరోటా పీస్ చేసి వచ్చా. ఆ? ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను తినండి. ఏ ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఆ? ఈ సింహం ముఖితో పెట్టుకుంటావా? థూ. చీపిరి కట్ట. ఏయ్, ఏంటి ఇది? మామా ఆ. అంతా నీ ట్రైనింగే. ఆ. ఈ చెత్త నాయళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? ఆ, టీ. ఆ, టీ కావాలా? ఏయ్! ఏంట్రా ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? ఏయ్, నువ్వేం పెద్ద రౌడీవా? ఓయ్, ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? ఏయ్! ఏయ్! ఏయ్, ఓయ్, నిన్ను, ఆ? చాలా పోరా. చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు ఒంటేలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు అప్పుడు నేను ఒంటరిగా ఒంటేలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా?
గురువా ఏ రోజు లేని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు అదేమిటో నేను చెప్పనా నువ్వు ఏదో మంచి పని చేసుంటావు అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఆ? ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. సరే అత్తయ్య. నడి రోడ్లో ఇలాగే సెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఓయ్, ఏంటమ్మా బండి ఆపుతావేంటి? ఆపరా. బ్రేక్ నొక్కి ఆపరా రే. ఏంటి? ఆపమంటున్నానా? బ్రేక్ నొక్కో. ఏంటి హస్బెండ్ తో నేను గుడికి వెళ్తున్నానా? ఏంటి నీకు అర్జెంటు? చెప్పేది వినపడుతుందా? బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? నా పరువు ఎలా తీయరా? ఉంది? అయ్యో ఉండు బావా, వాడు పని పట్టి వచ్చేస్తాను ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో గుడి టైం. అన్నా మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణాలతో ఉండడం సందేహం ఉందా? సందేహం లేకుండా వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం నమస్కారం. అన్నా అన్నా పూలు కొనుక్కోండి అన్నా. పూలన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి అన్నా. నువ్వే పువ్వు నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుంది. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనమేం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకోమ్మా పూలు పెట్టుకొని వెళ్ళు. రామ్మా నేనే పెడతాను. అవి ఆ పువ్వులు. ఇవా? అవును. సిస్టర్ ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్. మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వే ఎలాగైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెలలు. ఎక్కడి ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా ఎంతకాలం ఎలాగో ఓచుకున్నారు, ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే. నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రా బాబు మరిదిరా. అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి. నీ కుటుంబ పరువు ప్రతిష్ట ఇటువైపు పోతుందా? ఇటువైపు పోతుందా లేదా అటువైపు పోతుందో చూద్దాం. నువ్వు చొక్కా పంచా ఓడదీసి నగ్నంగా వెళ్ళి అదుగో అమ్మవారి గుళ్ళో ఉన్న గంట వాయించిన. ఆయన చేసిన బాకీ నేను 2 నెలలు తీరుస్తాను. అల్లుడు
నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను అల్లుడు. తూ, నన్ను సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారా? అయ్యా అయ్యా ఏయ్, అయ్యా ఏయ్, ఏయ్, మీరు మంచి చేయాలయ్యా. ఏయ్, ఏయ్, సొక్కా ఇప్పో, ఇప్పో. అయ్యా పంచోడిది పంచోడిదిరా. ఇది బాగానే ఉంది. ఏయ్, ఎందుకురా ఏడుస్తావు? పోరా పోరా. ఏయ్, సిగ్గు లేదు, పోరా, పరిగెత్తు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందయ్యా. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ ఇలా ఉరేసుకొని పోతుంటే నాకు మంచి మాటలు రావయ్యా. నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు ఇవ్వకుండా ఉంటే ఇలాగే ఇంటికి వస్తే వాళ్ళు లేచిపోతుందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలయ్యా. వెళ్ళాయా? వస్తానయ్యా. ఏంటయ్యా మీరు ఈ పరిస్థితిలో ఆయనకి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి తెలియకూడదని దాచిపెడితే మీరు చెప్పేశారండి. అవును కదా, ఆ అమ్మాయి గురించి వినగానే నాకేం చేయాలో తోచలేదమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటానులే. అయ్యలారా, అమ్మలారా, ఈ ఏరియా ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇంత 13వ వీడు బాగా చూసుకోండి. ఇప్పుడు మేళరింది పిడుకొస్తుంది. అందరూ ఒకసారి పెరిసాలు చప్పట్లు కొట్టండి. రేయ్, కూర్చేరా. ఊరికే వదిలిపెట్టా దుర్మార్గులారా. మా కప్పులన్నీ కూలి చేస్తున్నారే సచ్చినోళ్ళు. వీళ్ళ దిమ్మడిపోను, వీళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోను. అందరూ జాగ్రత్తగా వినండి. మాట్లాడన్నా. ఈ ఏరియాలో ఉన్న ఇళ్ల పత్రాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. అంత లోపల అందరూ వడ్డీ అద్దతో పాటు మొత్తం డబ్బు తీసుకొచ్చి నాకు ఇచ్చి వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకెళ్ళచ్చు. లేదా ఈ ఏరియాని నేలమట్టం చేస్తాను. ఏమయ్యా, 2 రోజులు టైం ఇస్తే పాపం వీళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏయ్, నీ పురుషుందాని ఇంత ఏరియాలో పెద్ద హీరో. ముడింజా బాణ్ణే వచ్చి కాపాడమని చెప్పు. పోయే. రేయ్, ఆ హీరోని కాపాడడం భగవంతుడి వల్ల కూడా కాదయ్యా. రేయ్, పండి మీరు బాగుపడర్రా సచ్చినోళ్ళారా. ఆ ఉసురు మీకు తగులుతాయి. ఎవరు వాళ్ళు దుర్మార్గులురా, వాళ్ళ మీద ఎవరు రాదు? వాడే, వాడే. ఊరికే ఉన్నామమ్మా. అరే, ఆ గళ్ళ చెప్పవాడు. చూడన్నా, చూడు.